నమస్కారం. రవికిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 6 మున్సిపాలిటీలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ గెలుస్తున్నామన్న రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచంద్రరావు. హంగు వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టీకరణ. తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా. ఫోటోపై బొత్స సత్యనారాయణ సరదా వ్యాఖ్య. కథనాలు పర్వాలేదు, ఫోటో బాగా వేయండన్న బొత్స. అవసరమైతే ఫోటో నేనే పంపిస్తానని వ్యాఖ్య. బాధ్యతాయుత జర్నలిజం అవసరమని బొత్స సూచన. జగన్, చంద్రబాబు పాలనలే అప్పులకి కారణమన్న షర్మిల. ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు. బీజేపీకి దగ్గరైన నేతలపై షర్మిల ఫైర్. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమగ్ర చర్చ అవసరమని వ్యాఖ్య. బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చామన్న కేటీఆర్. 30% పైగా స్థానాలు గెలుచుకున్నామన్న కేటీఆర్. కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చామని వ్యాఖ్య. భారీ విజయం, ప్రజల ఆశీర్వాదమన్న బట్టి విక్రమార్క. 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యమని వెల్లడించిన బట్టి. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య. మరింత బాధ్యతతో పనిచేస్తామని బట్టి స్పష్టం. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడమే అజెండాగా పెట్టుకున్న స్వార్థ రాజకీయ శక్తులకు ప్రజలు గట్టి చెంపపెట్టు తీర్పు ఇచ్చారని అన్నారు. 2 ఏళ్ల ప్రజాపాలనకు ప్రజలు ఆమోదముద్ర వేశారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు నిజంగా ప్రజలకు చేరాయని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలనపై ప్రజలు విశ్వాసముంచారని చెప్పారు. ఎన్నికలు కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాకుండా ప్రజా విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేస్తామని, ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల గురించి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంలో అదే ఎజెండా పెట్టుకొని అన్ని శక్తులు కలుపుకొని ముందుకు పోయినప్పటికీ ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెంపదెబ్బు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ, మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలనే మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిజంగానే నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ది, విశ్వసనీయతకే ప్రజలు పట్టం కడతారని మరోసారి రుజువైందన్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 83 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆధిక్యం సాధించడం ప్రజల నమ్మకానికి నిదర్శనమని అన్నారు. హంగు పరిస్థితులున్న చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ వైపు చూస్తుండటం ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని చూపుతుందని వ్యాఖ్యానించారు. ఈ గెలుపుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని, పట్టణ అభివృద్ది, మౌలిక వసతుల మెరుగుదల, పారదర్శక పాలనపై దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజల తీర్పు తమకు ప్రేరణగా నిలుస్తుందని, అదే ఉత్సాహంతో సేవ చేస్తామని బట్టి పేర్కొన్నారు. పరిపాలన అందిస్తాం. ఈరోజు జరిగినటువంటి 116 మున్సిపాలిటీల్లో, అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపు ముందుకు వస్తూ ఉన్నారు. హర్యానాలో భూ అక్రమాల కేసులో ఓ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని మంత్రి అనిల్ విజ్ ఎస్పీకి ఆదేశించగా ఆ అధికారం తన పరిధిలో లేదని మహిళా ఎస్పీ స్పష్టంగా సమాధానమిచ్చారు. తన ఆదేశాలు అమలు చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోవాలని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికార పరిమితులపై స్పష్టతతో స్పందించిన మహిళా ఐపీఎస్ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయ ఒత్తిడిల మధ్య చట్టపరమైన విధానాలను పాటించడం అధికారుల బాధ్యత అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పరిపాలనలో అధికారుల స్వతంత్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. मीटिंग के चेयरमैन अनिल विज ने ये आदेश दिए, इसको सस्पेंड किया। आप लिखो, आपकी मेरा अगर इस बात में आप कह रहे हो मेरे पे पावर आपने बोलो, मैंने आपने मेरे आर्डर ओबे करने, आपने आर्डर थोड़ा देना। मैं कह रहा हूँ यू राइट टू द डीजीपी कि मैंने ये आर्डर करे हैं, इसको सस्पेंड किया। मैं देखूंगा, रिपोर्ट नहीं करूंगा। కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ ప్రభావం చూపుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఇతర పార్టీ అభ్యర్థులు కూడా సహకారం అందిస్తామని ఫోన్ చేస్తున్నారని తెలిపారు. వారి మద్దతుతో కరీంనగర్ అభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ఇకపై రాజకీయ విమర్శలకు దూరంగా ఉండి అభివృద్ది రాజకీయాలపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రహదారుల మెరుగుదలపై ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అభివృద్ది సాధ్యమని, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. ప్రజల అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. ఆ సునీల్ రావు గారికి చాలా మంది పరిచయం, మేయర్ కాబట్టి, ఈ కరీంనగర్ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, కరీంనగర్ మీద అభివృద్ధి మీద అవగాహన వ్యక్తి కాబట్టి, నిధుల విషయంలో అవగాహన వ్యక్తి కాబట్టి, వాళ్ళ చాలా మంది వారికి ఫోన్ చేసి మేము తప్పకుండా బీజేపీలోకి వస్తాం, బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఆగం, పక్కా మద్దతు తీసుకుంటాం. వాళ్ళందరూ కలిసి ఈ కరీంనగర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగు పరిస్థితి నెలకొనడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి మేయర్ పదవికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. 60 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా బీఆర్ఎస్ 8 స్థానాలు సాధించింది. బీజేపీ, సీపీఎం చెరో స్థానం గెలిచాయి. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే సీపీఐతో కలిసి పనిచేయాలని తాము నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టడానికి ఈ ఆఫర్ ఇచ్చామని అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయ వ్యూహాలు అవసరమని, పట్టణ అభివృద్ది, పారదర్శక పాలన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ను కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము, గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్వాగతించారు. గత ఎన్నికలతో పోలిస్తే
గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ బలపడిందని ఆయన పేర్కొన్నారు. గతంలో 204 వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలిచిందని, ఈసారి ఆశించిన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే తక్కువ ఫలితాలు వచ్చాయని అంగీకరించారు. ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచుకునే దిశగా పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. స్థానిక స్థాయిలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కొన్ని స్థానంలో మేము ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. దానికి కూడా మీకు కారణాలు విశ్లేషిస్తాను. మేము ఎలక్షన్స్ ఒక ప్రచారంలో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మోదీ గారి నుంచి మేము ఏం తీసుకువస్తాము, ఏ అయితే మున్సిపాలిటీస్ని ఏ విధంగా మేము తీర్చిదిద్దుతాము అనేది మేనిఫెస్టోతో సహా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రెండింటి మీద చార్జ్ షీట్ కూడా తీయడం జరిగింది. విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమిష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్పొరేషన్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా రావడం ప్రజల తీర్పునకు నిదర్శనమన్నారు. డబ్బులు పంచినా విజయాలు రాలేదని బీఆర్ఎస్ పై విమర్శించారు. కాంగ్రెస్ కు నష్టం కలిగించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. ఇది ప్రజాపాలనపై నమ్మకానికి సంకేతమని తెలిపారు. మున్సిపల్ వార్డులలోనూ కార్పొరేషన్ డివిజన్లలోనూ ప్రజలు తమ యొక్క తీర్పును స్పష్టంగా, కార్పొరేషన్స్ కూడా 4 కార్పొరేషన్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు పట్టణ ప్రజలకున్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వమ్ము చేయడు. ఒక విజన్తోనే ఆయన ముందుకు పోతున్న పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఏ విధంగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ను ఆయన పార్టీకి, ప్రజలకు కల్పించే ప్రయత్నం చేసిండో ఆ విధంగానే ప్రజలకు తన ఆశీర్వాదం ఉందని చెప్పి మీరందరూ కూడా ఈరోజు ఎన్నికల పడ్డ ఓట్ల ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు. దీంట్లో పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి మొదలు పెడితే, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జిగా ఉన్న పార్టీ శ్రేణులంతా కూడా శక్తి వంచన లేకుండా ఇలా చేసిన కృషికి ఇలా ఒక ఫలితం వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇదే ఊపుతో రేపు జీహెచ్ఎంసీతో పాటు ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఈరోజు సమర్థవంతంగా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక నూతన ఉత్తేజంతో ఉన్న పరిస్థితిని ఈ విజయం మాకు కల్పించింది. అయితే బీజేపీ, బీఆర్ఎస్ ఓడినా మేమే గెలిచినామని చెప్పుకోవడానికి పోటాపోటీ ప్రెస్ మీట్లతో చూస్తున్నాం హంగామా అంతా కూడా. గతంలో అధికార దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ ఏ విధంగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుందో దానికి భిన్నంగా, నేరుగా, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ వార్డులను, ఎక్కువ డివిజన్లను గెలుచుకున్నది. ఈరోజు ఇంకా కార్పొరేషన్లో బీఆర్ఎస్ పరిస్థితి అయితే మరీ ఘోరం, గుండు సున్నా వచ్చిన పరిస్థితి ఉన్నది. ఎంపీల విషయంలో ఎట్లా వచ్చిందో ఈరోజు కార్పొరేషన్ల విషయంలో కూడా అలాగే వచ్చింది. ఈ ఎన్నికల్లో నాకు తెలిసి, ఎందుకంటే నేను ఇన్ఛార్జిగా సిరిసిల్ల కూడా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తిరిగిన, ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచినా వాళ్లకు పెద్ద విజయాలు రాలే. సిరిసిల్ల బోటాబోటిగా. శాసన మండలిలో ఎమ్మెల్సీ నాగబాబు చిన్నారులకు సోషల్ మీడియా దూరం చేయాలని కోరారు. 16 ఏళ్లలోపు పిల్లలను సైబర్ నేరాల నుంచి కాపాడేందుకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని సూచించారు. బ్లూవెల్, స్కల్ బ్రేకర్ వంటి ప్రమాదకర ఆన్లైన్ ఛాలెంజ్ల వల్ల చిన్నారులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా తరహాలో కఠిన చట్టాలు తీసుకురావాలని, విద్యార్థుల ట్యాబ్లలో కేవలం విద్యా సమాచారానికే పరిమితం చేయాలని, ప్రభుత్వం దీనిపై సమగ్ర విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పిల్లల భద్రతే ప్రాధాన్యమని చెప్పారు. ఈ సోషల్ మీడియా అరికట్టే విధంగా, పిల్లలకి అందకుండా ఉండే విధంగా చట్టాలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాకు మన గౌరవ సీఎం గారు చెప్పినట్టు అది మంచి ఇనిషియేటివ్ అధ్యక్ష. అది తొందరగా తీసుకురావాలని కోరుతున్నాం. ఎందుకంటే అధ్యక్ష, ఇంతకుముందు మనం చూసాం
ఈ డిఫరెంట్ కాన్సెప్ట్స్, బ్లూ వేల్ ఛాలెంజ్ అని ఒకటి, ఎంతోమంది పిల్లలు సూసైడ్ చేసి చనిపోయారు అధ్యక్ష బ్లూ వేల్ కాన్సెప్ట్లో. అదేవిధంగా మోమో ఛాలెంజ్ అంటారు, స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ అంటారు, ఫైర్ ఛాలెంజ్ అంటారు. అంటే చుట్టూ నిప్పులు అంటించేసుకొని ఎక్కువసేపు సోషల్ మీడియాలో కనపడితే అది ఒక క్రేజీ థింగ్, వాడికి ఏదో ఒక అప్రిసియేషన్. ఇలాంటి వీటికి చిన్నపిల్లలు గురైపోతున్నారు అధ్యక్ష. అయితే నాకు చెప్పిన దీన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు, అవగాహన కార్యక్రమాలు రూపొందించిన విధంగా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇది ఖచ్చితంగా మాత్రం ఇది చాలా ఇంకా స్ట్రిక్ట్గా గట్టిగా. ములుగు మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 12 స్థానాలను కైవసం చేసుకుని ఆధిపత్యం చాటుకుంది. బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల గెలిచారు. ఈ విజయంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజల ఆకాంక్షల విజయమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దక్కిన గుర్తింపే ఈ ఫలితమన్నారు. గెలిచిన కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి పట్టణ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు. ప్రజా మద్దతుతో మరింత అభివృద్ది సాధిస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అంకిత భావంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి మరి ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ వచ్చేది కూడా కాంగ్రెసే. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మేము అభ్యర్థులు కూడా చెప్పుకోవాలి. మాకిది మాకది అని పోటాపోటీ కాకుండా పార్టీ నిర్ణయం మేరకు, పార్టీ భవిష్యత్తు మేరకు, పార్టీ బలోపేతం మేరకు, పార్టీ సిద్ధాంతం మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ 16వ తారీఖు నాడు మరి ఎన్నిక ఉంటుంది. చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సంపూర్ణ మెజార్టీ వచ్చినా కూడా ఒకనాడు అందరం కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అవసరం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం. ఇప్పటికే మనము అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం, కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ పార్టీ పట్ల అంకిత భావం, సిన్సియారిటీ, గెలవక ముందు ఒక రకంగా, గెలిచినాక ఒక రకంగా, సీట్ రాకముందు ఒక రకంగా, సీట్లు వచ్చినాక ఒక రకంగా, ఇలాంటి అస్సలే చేయకూడదు. ఖచ్చితంగా అందరికి విప్పు కూడా జారీ చేస్తాం. తప్పుడు పనులు చేస్తే వాళ్ళ సభ్యత్వం కూడా పోతాం. కాబట్టి మరి ఎవరు ఇవాళ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు కూడా మరి ఈ రోజు ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గతంలో కానీ మొన్న కానీ మన పార్టీ టికెట్ అడిగినటువంటి వాళ్ళే. ఇంకో ఇతర పార్టీలలో మనం టికెట్ ఇవ్వకపోతే అటువైపు గెలిచినటువంటి వాళ్ళే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో మీ భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకుందాం. వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరి పాలనల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అధ్వానమైన ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు చేస్తున్న పార్లమెంట్లో ప్రశ్నించే ధైర్యం ఏ పార్టీకి లేదని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు జగన్ కూడా బీజేపీకి దగ్గరయ్యారని, రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ లాభాలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై గట్టిగా నిలబడాల్సిన నేతలు కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల భవిష్యత్తుపై సమగ్ర చర్చ అవసరమని పేర్కొన్నారు. చంద్రబాబును కూడా సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది భాగ్యం కాదు. మన రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ఎవరైనా మాట్లాడుతున్నారా? కూటమి సర్కారు ఎలాగో మాట్లాడు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద ఎలాగో మాట్లాడు, కనీసం జగన్మోహన్ రెడ్డి గారైనా మాట్లాడుతున్నారంటే ఆయన కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆయన కూడా బీజేపీకి అమ్ముడుపోయాడు కాబట్టి, ఆయన కూడా బీజేపీ మోడీ దత్తపుత్రుడు కాబట్టి, ఆయన కూడా బీజేపీకి బినామీగా మారాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో ఉపాధి హామీ పనిని అంత అద్భుతంగా జరిపి చూపిస్తే, హామీని కూనీ చేస్తుంటే కనీసం ఒక్క మాటైనా మాట్లాడడం లేదంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీని ఎదిరించే సత్తా ఉన్నట్ట లేనట్ట? ముమ్మాటికి లేనట్టు. అందుకే చెప్తున్నా,
చేస్తున్నాం. ఈ రోజు ఉపాధి హామీ పథకం నిలబడాలి అని కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా జరగనున్న వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు, క్యూలైన్లు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. శివరాత్రి రోజున లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. దర్శనాలు సాఫీగా జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ, శానిటేషన్, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శుభ్రత, లైటింగ్, తాత్కాలిక సదుపాయాలు సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ బొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరేంజ్మెంట్స్ సంబంధించి ముఖ్య ఉద్దేశం మన భక్తుల అందరికీ ఎంత క్యూ లైన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలి. వాటర్ సంబంధించి 6 lakh పైన వాటర్ బాటిల్స్ ఇప్పటికీ అరేంజ్ చేయడం జరిగింది. 1 lakh పైన బటర్ మిల్క్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చిన్నపిల్లల కోసం పాలు అరేంజ్ చేయడం జరిగింది. షేడ్ నెట్స్, క్యూ లైన్స్ అన్నీ పక్కాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ అన్ని చోట మెడికల్ క్యాంప్స్, 108 వెహికల్స్, వైద్య సిబ్బందులు 170 పైన 3 రోజులు 14, 15, 16 ఫిబ్రవరి అక్కడే ఉంటారు. దీంతో పాటు శానిటేషన్ సంబంధించి ఎండోమెంట్ స్టాఫ్తో పాటు పైన అప్ హిల్స్లో పిడుగురాల మరియు వినుకొండ మున్సిపాలిటీ నుంచి 100 మంది శానిటేషన్ వర్కర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. డౌన్ హిల్లో చుట్టుపక్కల పంచాయత్స్ నుంచి మరియు చిలుకలూరుపేట్ అండ్ సత్తన్పల్లి మున్సిపాలిటీ నుంచి 600 మంది పైన శానిటేషన్ వర్కర్స్ని 3 రోజు 14, 15, 16th షిఫ్ట్ సిస్టంలో 8 hours షిఫ్ట్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చాలా చోట పార్కింగ్ పెట్టడం జరుగుతుంది. బేదింగ్ ఘాట్స్ పెట్టాము కాబట్టి, బస్ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి, రాత్రి వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి 3400 లొకేషన్స్లో లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు సపోర్ట్ చేయడానికి జనరేటర్, ట్రాన్స్ఫార్మర్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ టెండర్స్ కూడా, ఫైర్ ఇంజిన్స్ ప్రభల్ దగ్గర 1, పైన టెంపుల్ దగ్గర 1, ఇంకా 2 బస్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టడం జరిగింది. ఆస్కా లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, బుల్లెట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మరియు వాళ్ళ మ్యాన్ పవర్ అన్ని చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇక్కడికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీంతోపాటు ప్రసాదం గురించి ఈసారి అందరికీ ఉచితంగా ఒక లడ్డు ప్రసాదం వాళ్ళ క్యూ లైన్లో ఎగ్జిట్ పాయింట్లో కూడా ఇవ్వడం జరిగింది. పర్చేజ్ కోసం కూడా ప్రసాదం కొనుక్కోవడానికి కూడా 10 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసాము. పైన 100 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కంబైన్ కంట్రోల్ రూమ్ 1 పైన అప్ హిల్లో, 1 డౌన్ హిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 600 పైన వాలంటీర్స్ కూడా ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు. దీంతో పాటు ఎన్సీసీ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ అందరూ వచ్చి క్యూ లైన్ మెయింటెనెన్స్లో లేదా జనరల్ సోషల్ సర్వీస్లో కూడా వాళ్ళు ఆ రోజు హెల్ప్ చేయడానికి, కాంట్రిబ్యూట్ చేయడానికి వస్తారు. పార్కింగ్ అండ్ రూట్ ప్లాన్ సంబంధించి అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనకి ఒకే టైం అంటే ఈవినింగ్ టైం ప్రభల్ ఎక్కువ వస్తాయి. 23 ఇప్పటికీ రిజిస్టర్ అయినాయి ఎలక్ట్రిఫైడ్ ప్రభల్స్. పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
15న పవిత్ర స్నానాలు, 16న రథోత్సవం, 18న తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాదం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు, క్యూలైన్ల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పీఠాల్లో ఒక శక్తివంతమైన పీఠంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ పీఠికాపురంలో పురోహిత అమ్మవారు దత్తక్షేత్రంలో మరి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా పిఠాపురం స్థానిక శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈరోజు అమ్మవారికి అయ్యవారికి కూడా ఈరోజు పట్టు వస్త్రాలు, పువ్వులు, పండ్లు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరి 5 మెన్ కమిటీగా ఉన్నటువంటి మేము కానీ మరి ఈరోజు ఉత్సవ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు అందరూ కలుపుకొని ఈరోజు ఈ శివరాత్రి వేడుకల సందర్భంగా స్వామివారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి 6 మున్సిపాలిటీలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. కరీంనగర్, నిజామాబాద్ గెలుస్తున్నామన్న రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో బీజేపీ బలపడిందన్న రామచంద్రరావు. హంగు వచ్చినా బీజేపీ ఎవరికీ మద్దతివ్వదని స్పష్టీకరణ. తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా. ఫోటోపై బొత్స సత్యనారాయణ సరదా వ్యాఖ్య. కథనాలు పర్వాలేదు, ఫోటో బాగా వేయండన్న బొత్స. అవసరమైతే ఫోటో నేనే పంపిస్తానని వ్యాఖ్య. బాధ్యతాయుత జర్నలిజం అవసరమని బొత్స సూచన. జగన్, చంద్రబాబు పాలనలే అప్పులకి కారణమన్న షర్మిల. ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు. బీజేపీకి దగ్గరైన నేతలపై షర్మిల ఫైర్. రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమగ్ర చర్చ అవసరమని వ్యాఖ్య. బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. కొత్తగూడెంలో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చామన్న కేటీఆర్. 30% పైగా స్థానాలు గెలుచుకున్నామన్న కేటీఆర్. కొత్తగూడెంలో సిపిఐ పార్టీకి మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చామని వ్యాఖ్య. భారీ విజయం, ప్రజల ఆశీర్వాదమన్న బట్టి విక్రమార్క. 83 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యమని వెల్లడించిన బట్టి. అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్య. మరింత బాధ్యతతో పనిచేస్తామని బట్టి స్పష్టం. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.